అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో ప్రారంభించిన ఐఎల్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు చింతల శ్రీకాంత్, రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ఐఎల్ఏ పనిచేస్తుందని చెప్పారు. రాజ్యాంగం, చట్టాలు, మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ఐఎల్ఏ పాత్ర మరువలేనిదని అన్నారు. న్యాయవాదులను ఒకవైపు, సమాజాన్ని మరోవైపు పరిరక్షించుకునే విధంగా ఐఎల్ఏ పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయాన్ని నేషనల్ ఫౌండర్ గౌరవనీయులు పెద్దలు శ్రీకాంత్ గారు ఓపెన్ చేస్తారు. మరి 2 నిమిషాలు ప్రభుదాస్ గారు సార్ మీరు మధ్యలో ఉండండి. ఏ సమాజంలో అయితే 10 మంది డాక్టర్లు, 20 ఇంజనీర్లు, 30 మంది లాయర్లు ఉంటారో ఆ సమాజాన్ని కన్నెత్తి చూడడానికి కూడా వేరే ఎవరికి కూడా ధైర్యం సరిపోదు అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే వీళ్ళందరూ డాక్టర్లు, లాయర్లు అయిపోయినంత మాత్రాన సమాజం మారిపోయి అందరూ ప్రొటెక్షన్ రాదు. వీళ్ళు పని చేయాలా. పని దేనికోసం చేయాలా? వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం కాదు. వాళ్ళు సమాజానికి పేబ్యాక్ చేయాలి. సమాజానికి పనికొచ్చే విధంగా వాళ్ళు పనిచేయాలి. ఈ సమాజానికి పనికొచ్చే విధంగా పనిచేయాలంటే ఏం చేయాలి? సమాజం పట్ల చైతన్యము, అట్లాగే రాజ్యాంగం పట్ల ఒక నిబద్ధత, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల అవగాహన, మానవ హక్కుల మీద అవగాహన, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆ లాయర్లు కూడా పనిచేయగలుగుతారు. సమాజం కూడా ఈ చైతన్యంతో ఉన్నప్పుడు మాత్రమే సమాజం ముందుకెళ్తుంది అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక ఆలోచన. ఆయన లాయర్లను ఉద్దేశంతో మాట్లాడిన మాటలు ఇవి. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల ఐడియాలజీని తీసుకొని ఈరోజు పనిచేస్తున్న ఏకైక లాయర్స్ అసోసియేషన్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అని సగర్వంగా మేము చెప్పగలం. అయితే ఇందులో ఇండివిజువల్ గా లాయర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటైతే, సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడము, సమాజాన్ని చైతన్యపరచడం అనేది ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ యొక్క ప్రధానమైన లక్ష్యాలు. అందులో భాగంగానే కొన్ని వందల మీటింగ్లు ప్రతి జిల్లా స్థాయిలో, క్షేత్ర స్థాయిలో చేస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కూడా కేంద్రంగా గుంటూరు జిల్లా కేంద్రంగా ఉండాలి అని స్టేట్ ఆఫీస్ని ఈరోజు గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ గారు వారి నేతృత్వంలో ఈ స్టేట్ ఆఫీస్ నడుస్తుంది. అలాగే గుంటి సురేష్ గారు, మన బ్రహ్మేశ్వరరావు గారు, గీతావాణి గారు, ఇలాంటి వాళ్ళు సీనియర్లు చాలా మంది ఈ ఆఫీస్ని సక్సెస్ఫుల్ గా నడుపుతూ స్టేట్ మొత్తానికి కూడా, స్టేట్ లో ఉండే ఐఎల్ఏ క్యాడర్, ప్రతి బార్ లెవెల్లో ఉండే ఐఎల్ఏ క్యాడర్ కి కూడా అందుబాటులో ఉండి ఐఎల్ఏ ప్రోగ్రామ్స్ ని సక్సెస్ఫుల్ గా చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, అట్లాగే ప్రతి ఒక్క ఐఎల్ఏ క్యాడర్ కి, సాధారణ పౌరులకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ, మానవ హక్కులకు సంబంధించిన మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కానీ, మీరు దేని గురించి ఆలోచించకుండా దయచేసి ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ని సంప్రదించండి. మానవ హక్కులు ఎక్కడ ఉల్లంఘన జరిగినా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. అణచివేత ధోరణికి మేము వ్యతిరేకంగా పనిచేస్తాం. రాజ్యాంగ నైతికతని ఈ దేశంలో సాధించేంత వరకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఐఎల్ఏ ఆఫీస్ ని అందరూ కూడా ప్రాపర్ యూటిలైజ్ స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి, చట్టాల మీద, తర్వాత రాజ్యాంగం మీద వారి ఆధిపత్యం కోసము ఎటువంటి స్టంట్స్ సొసైటీలో చేస్తున్నారనేది అందరికీ పబ్లిక్ గా తెలుస్తూ ఉంది. అటువంటి సంఘటనలను ఖచ్చితంగా ఐఎల్ఏ అనేది ఖండిస్తుంది. ఆల్రెడీ చాలా యాజిటేషన్స్ మేము చేశాము. ముఖ్యంగా ఈ ఆఫీసు మేము ఎస్టాబ్లిష్ చేసి, స్టేట్ వైడ్ గా ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు ఎడ్యుకేట్ చేయడానికి, తర్వాత వాళ్ళ రైట్స్ ఏమైనా వైలేట్ అయితే గనక
యాజిటేట్ చేయడానికి, అట్లాగే సొసైటీని ఒక ఆర్గనైజింగ్ సిస్టమ్ లో పెట్టడం కోసం ఐఎల్ఏ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇంతవరకు మేము చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమమే దానికి ఉదాహరణ. అట్లాగే స్టేట్ లో గానీ, డిస్ట్రిక్ట్ లో గానీ, అడ్వకేట్స్ గానీ, తర్వాత ఇతర పౌరులకు, సిటిజన్స్ కి ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, రాజ్యాంగ పరంగా అయితేనేమి, చట్టాలు ఏదైనా వాళ్ళ రైట్స్ ఏమైనా వైలేట్ అయినప్పుడు అందరికంటే ముఖ్యంగా ఐఎల్ఏ మొట్టమొదటిగా వాళ్ళ తరపున నిలబడి పోరాటం అయితే జరుగుతుంది, చేయటం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవాళ కూడా మేము చెప్పేది ఏంటంటే, సొసైటీలో చట్టాలకి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులైనా సరే ధైర్యంగా నిలబడి వ్యతిరేకించి చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు పరచడంలో సహాయ సహకారాలు అందించడమే ఐఎల్ఏ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.